హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్లోని హీరోయిన్ సుహాసిని గురించి. సుహాసిని చూడగానే మనకు గుర్తుకు వచ్చేది ఆమె అందమైన చిరునవ్వు. మన తెలుగు అమ్మాయి కాకపోయినా మన తెలుగు టాప్ హీరోలందరితోనూ నటించారు సుహాసిని. నేను దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన లైఫ్ లెసన్స్ నేర్చుకున్నది మాత్రం తెలుగు నుండే అంటారు సుహాసిని. హీరోయిన్ గా స్టార్డమ్ను సంపాదించడం ఒక విజయం అయితే, ఆ విజయాన్ని దశాబ్దాల పాటు నిలబెట్టుకోవటం మరో గొప్ప విజయం. కెమెరా వెనుక పనిచేయాలనుకున్న ఒక 19 ఏళ్ల అమ్మాయి జాతీయ అవార్డు గ్రహీతగా ఎదిగి భారతీయ సినీ పరిశ్రమలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించడం చాలా స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. సినిమాటోగ్రాఫర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి అనుకోకుండా నటిగా, నిర్మాతగా, కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ఇలా చాలా బాధ్యతలు నిర్వహించి సక్సెస్ అయ్యారు. సినీ పరిశ్రమలో అందరితోనూ మంచి స్నేహభావంతో కలిసిమెలిసి ఉండే సుహాసిని యొక్క లైఫ్ జర్నీలోని కొన్ని ముఖ్యమైన ఫ్యాక్ట్స్ ను, సినిమాల సక్సెస్, డైరెక్టర్ మణిరత్న గారిని వివాహం చేసుకోవటానికి వచ్చిన సందర్భం ఏంటి, హీరో సుమన్ జైలుకు వెళ్ళినప్పుడు ఆయనకు ఏ రకమైన సపోర్ట్ ఇచ్చారు, నామ్ ఫౌండేషన్ ద్వారా ఆమె చేస్తున్న హెల్ప్, మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. నాదో చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయమని కోరుతున్నానండి. ఇక టాపిక్ లోకి వెళితే, సుహాసిని 1961 ఆగస్టు 15న తమిళనాడులోని పరమకుడిలో జన్మించారు. తండ్రి చారుహాసన్, తల్లి కోమలి. తండ్రి లాయర్ గా పనిచేశారు. ఆయన సినిమాల్లోకి వచ్చి నటుడిగా, దర్శకుడిగా పనిచేశారు. చారుహాసన్ బ్రదర్ కమల్ హాసన్. సుహాసినికి కమల్ హాసన్ బాబాయ్ అవుతారు. సుహాసినికి 2 సిస్టర్స్, ఒక అక్క. పేరు నందిని. లండన్ లో డాక్టర్, మెడికల్ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు. సిస్టర్ సుభాషిని. ఈమె ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. 3 అమ్మాయిల్లో మధ్యలో అమ్మాయే సుహాసిని. చిన్నప్పుడు ఆమె చదువు తన ఊరిలోనే గవర్నమెంట్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో సాగింది. అయితే సుహాసిని బాబాయ్ కమల్ హాసన్ అప్పటికే నటుడిగా అవకాశాలు వచ్చి మద్రాసుకు తన తల్లిదండ్రులతో పాటు సుహాసిని కూడా తీసుకుని వచ్చారు కమల్ హాసన్. 12 ఏళ్ల వయసులో చెన్నైకి వచ్చి రామకృష్ణ మిషన్ వారి శారదా విద్యాలయంలోను, క్వీన్ మేరీ కాలేజీలో +2 వరకు చదివారు సుహాసిని. తర్వాత బీఎస్సీ డిగ్రీలో చేరి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ వలన స్టడీని 1 ఇయర్ తర్వాత ఆపేసి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీలో డిప్లొమా చేశారు. ఈ ఇన్స్టిట్యూట్ లో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ గా రికార్డును సృష్టించారు. ఎందుకంటే 150 మంది బాయ్స్ మధ్య సుహాసిని ఒక్కరే అమ్మాయి. 1979లో మహేంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఉత్తర్ పోక్కల్ అనే తమిళ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా అశోక్ కుమార్ ఉంటే, ఆయనకు అసిస్టెంట్ గా మొదటిగా సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు సుహాసిని. ఈ సినిమాలోనే తన తండ్రి చారుహాసన్ యాక్ట్ చేస్తే అదే సినిమాకి కెమెరా అసిస్టెంట్ గా పనిచేశారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీలో సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే కెమెరా అసిస్టెంట్ గా పనిచేయటం స్టార్ట్ చేశారు. 1980లో మహేంద్రన్ డైరెక్షన్ లో నెంజత్ కిల్లతే అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఈ సినిమా చేసినప్పుడు సుహాసినికి 19 సంవత్సరాలు. ఈ సినిమాకి సుహాసినికి తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్స్ గా అవార్డు సంపాదించారు. ఈ సినిమాను తెలుగులో మౌన గీతంగా డబ్ అయ్యి బాగా సక్సెస్ అయ్యింది. సుహాసిని తెలుగు ప్రేక్షకులకు 1981లో కొత్త జీవితాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత భారతీయ రాజ డైరెక్షన్ లోనే ఆరాధన సినిమాలో చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తర్వాత 1983లో దాసరి గారి డైరెక్షన్ లో వచ్చిన బహదూరపు బాటసారి సినిమాలో ఏఎన్ఆర్, సుజాత, సుమలతతో కలిసి సుహాసిని కూడా ముఖ్య పాత్రలో నటించారు. తెలుగు స్టార్ హీరోలందరితోనూ సుహాసిని యాక్ట్ చేశారు. చిరంజీవితో 1982లో మంచు పల్లకి, 1983లో మగమహారాజు, 1984లో ఛాలెంజ్, 1985లో కిరాతకుడు, 1986లో చంటబ్బాయి, ఇలా చిరంజీవి సుహాసిని జోడీ 1980లో చాలా పాపులర్ అయింది. అయితే చిరంజీవితో సుహాసినికి స్టార్టింగ్ డేస్ లో చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందని సుహాసిని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అదేంటంటే, చిరంజీవి, సుమలత, సుహాసిని కలిసి ఒక సినిమా షూటింగ్ లో ఉండగా సుమలత చెప్పిందట సుహాసినికి, మన తమిళ్లో కమల్ ఎంత పెద్ద హీరో, అలాగే తెలుగులో చిరంజీవి కూడా టాప్ హీరో అని. వెంటనే సుహాసిని, ఆయన హీరో ఏంటి, విలన్ లా ఉంటాడని అందట. ఆ విషయం సుమలత చిరంజీవికి, సుహాసిని మిమ్మల్ని విలన్ అంటుందని చెప్పిందట. నెక్స్ట్ డే షూటింగ్ కి చిరంజీవి వచ్చినప్పుడు విలన్ తో ఎవరు యాక్ట్ చేస్తున్నారని అడిగారట సరదాగా. ఇది వినే సుహాసిని షాక్ అయిందట. ఎలా తెలిసిందని. తర్వాత తెలిసింది సుమలత చెప్పిందని. నేను చిరంజీవిని ఎక్స్క్యూజ్ అడిగాను. తర్వాత చిరంజీవితో కలిసి చాలా సినిమాలు చేశాను. చాలా కైండ్ హార్ట్ ఆయనది అని తెలుసుకున్నాను. ప్రస్తుతం మంచి ఫ్రెండ్స్ మేము. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఇయర్లీ మేమంతా కలుస్తూ ఉంటామని సుహాసిని చెప్పారు. తర్వాత బాలకృష్ణతో 1984లో మంగమ్మ గారి మనవడు, 1987 సంవత్సరంలో ప్రెసిడెంట్ గారి అబ్బాయి, 1988లో రాముడు భీముడు, 1989లో బాలగోపాలుడు సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు. మంగమ్మ గారి మనవడు సినిమా చేసినప్పుడు భానుమతి గారితో కలిసి యాక్ట్ చేయటం నా అదృష్టం. ఎందుకంటే ఆమె ఒక శిఖరం. ఆమెతో పోటీ పడి నటించడం నా అదృష్టం అని ఆమె అనుభవాలను చెప్పుకొచ్చారు
సుహాసిని. తర్వాత శోభన్ బాబుతో ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు చేశారు. పుణ్య దంపతులు, మహారాజు, మిస్టర్ భరత్, ఇల్లాలు ప్రియురాలు, భార్య భర్తలు, శ్రావణ సంధ్య వంటి సినిమాల్లో సుహాసిని చాలా ఎమోషనల్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేశారు. 1980లో ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వెంకటేష్ తో 1988లో వారసుడు వచ్చాడు, నాగార్జునతో ఆఖరి పోరాటం, జగపతి బాబుతో పెదబాబు, శుభలగ్నం, రాజేంద్ర ప్రసాద్ తో ఆరాధన, మంచు పల్లకి, మోహన్ బాబుతో కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో యాక్ట్ చేయటం జరిగింది. సుహాసిని హీరోయిన్ పాత్రలే కాకుండా ప్రత్యేకమైన పాత్రలో అక్కగా, అమ్మగా, పోలీస్ అధికారిగా, శ్రేయోభిలాషిగా ప్రత్యేకమైన కీలక పాత్రలో కూడా నటించి మెప్పించారు. సుహాసిని సినిమాల్లో చాలా బిజీగా ఉన్నప్పుడే దర్శకుడు మణిరత్నంతో 1988లో వివాహం అయింది. ఈ వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధం. మణిరత్నం, కమల్ హాసన్ ఇద్దరు ఫ్రెండ్స్. వీరి వివాహం గురించి సుహాసిని చెప్పిన మాటల్లో, మణిరత్నం, కమల్ బాబాయ్ ఇద్దరు ఫ్రెండ్స్. నాన్నగారి ఇంట్లో కాలు జారి పడిపోవటం వలన సర్జరీ నిమిత్తం హాస్పిటల్లో చేర్పించారు. అదే టైంలో నేను షూటింగ్ నిమిత్తం కాశ్మీర్ లో ఉన్నాను. నాన్నగారికి ఇలా జరిగిందని తెలియటం వలన నేను హాస్పిటల్ కి వచ్చాను. ఆ టైంలో నాన్నగారు నాతో చెప్పారు, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాము, ఇప్పుడు నీతో ఒకరు మాట్లాడతారు, నువ్వు మాట్లాడు అని. తీరా చూస్తే ఆయనే మణిరత్నం గారు. జూన్ లో కలిసి మాట్లాడుకున్నాము, ఆగస్టులో మ్యారేజ్ అయిపోయిందని సుహాసిని చెప్పుకొచ్చారు. వీరికి ఒక అబ్బాయి, పేరు నందన్ మణిరత్నం. మ్యారేజ్ అయిన తర్వాత సుహాసిని కొంతవరకు సినిమాలను తగ్గించారు. తెలుగులో దాదాపు 100 సినిమాల వరకు చేశారు. అలాగే కన్నడలో 40 సినిమాలు, తమిళంలో 80 సినిమాలు, మలయాళంలో 30 సినిమాలు, హిందీలో 1, ఇంగ్లీష్ లో 1 చేశారు. 1984లో క్రాంతి కుమార్ డైరెక్షన్ లో విడుదలైన స్వాతి సినిమాలో భానుచంద్రతో కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించి నంది అవార్డును కూడా అందుకున్నారు సుహాసిని. సుహాసిని తను చేసిన చాలా సినిమాలకు అవార్డులను అందుకున్నారు. తను నటించిన మొదటి సినిమాకే నంది అవార్డును అందుకున్నారు. తర్వాత 1985లో వచ్చిన సింధు భైరవ్ సినిమాకు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును అందుకున్నారు. 1985లో వచ్చిన సిరివెన్నెల, స్రవంతి, సంసారం ఒక చదరంగం వంటి సినిమాలకు బెస్ట్ యాక్టర్స్ గా అవార్డులను అందుకున్నారు. 1991 నుంచి సుహాసిని కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశారు. 1985లో తమిళంలో ఇందిరా అనే ఫ్యూచర్ ఫిల్మ్ తీశారు. ఈ సినిమా తీసినందుకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సినిమాకు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులో కొన్ని టెక్నికల్ అవార్డులు కూడా లభించాయి. సుహాసిని దర్శకత్వం వహించిన టీవీ షార్ట్ ఫిల్మ్ స్వయంవరం. 1997లో తీసిన స్వయంవరం టీవీ షార్ట్ ఫిల్మ్ మరో మైలురాయిని సాధించింది. సుహాసిని నటనతో పాటు సమాజ సేవలో కూడా ముందున్నారు. ముఖ్యంగా 2010వ సంవత్సరంలో నామ్ ఫౌండేషన్ స్థాపించి ఒంటరి మహిళలకు ఆర్థికంగా ఆమె చాలా హెల్ప్ చేస్తున్నారు. కోవిడ్ టైంలో భారీగా సహాయ కార్యక్రమాలు చేపట్టారు. టాలెంట్ ఉండి ఆర్థిక ఇబ్బందుల వలన చదువుకోలేని పూర్ స్టూడెంట్స్ కి చేయూతనిస్తున్నారు. వైద్య సహాయం కూడా అందిస్తున్నారు. సుహాసిని కేవలం నటి మాత్రమే కాదు, ధైర్యం ఆమెకుండే సహజత్వం, కైండ్ హార్ట్ ఇవన్నీ ఆమెకున్న లక్షణాలు. ముఖ్యంగా ఆమెకున్న ధైర్యం గురించి చెప్పాలంటే, ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమాలో టాప్ హీరోగా ఎదిగిన సుమన్ ఒక్కసారిగా జైలుకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఇంత పెద్ద సినీ పరిశ్రమ నుండి ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి సుమన్ కి సపోర్ట్ గా మాట్లాడలేదట. కానీ సుహాసిని మాత్రం భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి సుమన్ అలాంటివి చేసి ఉండడని సపోర్ట్ చేస్తూ మాట్లాడిందట. తర్వాత సుమన్ నిర్దోషిగా బయటకు రావటం జరిగింది. సుహాసిని సినీ పరిశ్రమలో ఉన్న వారందరితోనూ చాలా ఆత్మీయంగా పలకరిస్తూ స్నేహభావంతో ఉంటారట. శరత్ బాబు గారంటే నా బ్రదర్ లాగా ఉంటారని, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా కేరింగ్ గా చూశాము, కానీ ఆయన చనిపోయారని బాధపడ్డారు. సుహాసినికి సుమలత, ఖుష్బూ, రేవతి, రాధిక ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని, మేమంతా 1 yearకి ఒకసారి కలుస్తుంటామని చెప్పారు. సుమలత నాకు 60 years బర్త్డే సందర్భంగా ఒక వీడియో చేసి పంపింది. అదేంటంటే, మేమంతా స్ట్రాటజీ లేకుండానే నటించాము, కానీ నువ్వు ఒక స్ట్రాటజీ పెట్టుకొని రోల్స్ చేస్తావని నాకు సుమలత కాంప్లిమెంట్ తో వీడియో పంపించింది. దీని గురించి సుహాసిని ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పడం జరిగింది, నేను ఎదురింటి అమ్మాయి, పక్కింటి అమ్మాయి లాగే యాక్ట్ చేస్తాను. నాకు ఎక్స్ట్రా పొగరు అంటే ధైర్యం ఉన్నందువల్లనే ఈ 45 సంవత్సరాలకు పైగా ఈ ఫీల్డ్ లో ఉండగలిగాను. నేను గ్లామర్ హీరోయిన్ గా ఎదగాలని గాని డబ్బు కోసం సినిమాలు ఒప్పుకోలేదు. మనం వేసుకునే బట్టల నుండి చేసే పనులు, మాట్లాడే విధానం వరకు అన్నింటినీ అందరూ గమనిస్తూ ఉంటారు. అందుకే ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకున్నానని సుహాసిని చెప్పటం జరిగింది. ఇది నిజమే. కమల్ హాసన్ తన బాబాయ్ అని గాని, పెద్ద డైరెక్టర్ భార్యనని గాని ఆమె ఏనాడు ఎక్కడా మాట్లాడలేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన మంచి వ్యక్తిత్వంతో గుర్తింపును సొంతంగానే సంపాదించుకున్నారు సుహాసిని. నటనతో పాటు దర్శకత్వం, సోషల్ సర్వీస్, నామ్ ఫౌండేషన్ ద్వారా ఒంటరి మహిళలను బలోపేతం చేసే ఆమె ఆలోచన, కృషి నిజంగా స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. సుహాసిని ఎప్పుడు బహిరంగ వేడుకల్లోనూ, సినిమా వేడుకల్లోనూ చాలా సహజంగా, సింపుల్ గా కనిపిస్తారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఆమెలో కనిపిస్తూ ఉంటుంది. సుహాసిని ఇంకా ముందు ముందు మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, ఆమె అన్ని విధాలుగా బాగుండాలని మనందరం కోరుకుందామండి. మీలో ఎంతమందికి సుహాసిని అంటే ఫేవరో కామెంట్ లో చెప్పండి. నేను చదువుకున్న రోజు
రోజుల్లో సుహాసిని అంటే నాకు చాలా ఫేవరెట్ హీరోయిన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.